హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు వచ్చేసి చిక్కుడుగా ఇగురు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అయినా రోటీ అయినా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కర్రీ అండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉంటే చిక్కుడుగా ఇగురు కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని చిక్కుడుకాయలు పెట్టుకోవాలి పక్కన. ఈలోపే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోపే కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని 3 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ షేడ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ షేడ్ అవ్వాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలని, అవి ఇందులో వేసేసుకోవాలి. శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. మెత్తగా అయిపోవాలి, ఇది సాఫ్ట్గాని. మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుందండి. లేకపోతే మధ్యలో కలుపుకుంటూ ఉంటే అది ముక్క సాఫ్ట్ అవుతూ బాగా ఉడుకుతుంది. మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న 3 టమాటోస్ని చిన్న ముక్కలుగా కోసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. శుభ్రంగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఇది సాఫ్ట్ అయినంత వరకు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి, 5 మినిట్స్. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకోండి, ఎందుకంటే అన్నిటికీ పడుతుంది కారం, బాగుంటుంది. ఇప్పుడు మూత తీసుకొని 1.5 కప్ వరకు వాటర్ వేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి, చాలు. ఇప్పుడు 2 మినిట్స్లో మగ్గిపోయింది కదా. మనం ఈలోపే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర 1.5 స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, అంతా కలిసేటట్టు. ఈ జీలకర్ర వేసాం కదా, ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ మగ్గనిచ్చుకోండి శుభ్రంగా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి, స్మెల్ వస్తూనే ఉంటుంది మీకు మంచిగా. ఒక 7 మినిట్స్ మరి మగ్గిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పైన కొత్తిమీర వేసేసుకుంటే మీ వేడి వేడి చిక్కుడుకాయ ఇగురు కర్రీ రెడీ. ఎందులోకైనా సర్వ్ చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మరి ఇంత టేస్టీ కర్రీస్ నేను మీకు ఎప్పుడూ పెడుతూనే ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.